రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు నిజంగా భూకంపమే జరిగిందని భావించాలి. గత కొంతకాలంగా దాదాపుగా ఒక 5-6 నెలల ముందు నుంచి చూస్తే తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పక్షాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకోవటానికి శతవిధాలా ప్రయత్నించి రాజకీయంగా వీలుపడని సందర్భంలో కోర్టులను ఆశ్రయించి కోర్టులను అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ ప్రతి జీవోను అడ్డుకుంటూ అసలు ప్రభుత్వం ముందుకు కదులుతుందా అనే అనుమానం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చెలించలేదు. ఈ మొత్తం వ్యవహారం మీద మాట తూలి తన వ్యూహాలను బయటికి వెల్లడించలేదు. అందరూ చాలామంది రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు వ్యూహరచనలో చాణుక్య రాజకీయంలో చక్రబంధంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు, ఇంకా అతను ఏమీ చేయలేడు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఒక నెల రోజుల క్రితమే చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి మౌనం వెనక అతిపెద్ద భయంకరమైన స్కెచ్ ఏదో ఉంటుంది. ఒక్కసారి గనక మౌనం భగ్నమైతే ప్రతిపక్షం కాదు కదా, ఎవరు తట్టుకోలేకపోవచ్చు అని. అదే జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధించి వెక్కిరించి వెటకారంతో చిత్రహింసలు పెట్టి కానీ ఏది చేసినా తమ గొప్పగా భావించి ముందుకు సాగినటువంటి తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన జనసేనను కాచుకొని ఉన్నటువంటి బీజేపీ, వీళ్ళందరికీ తెర వెనక సపోర్ట్ చేసిన కాంగ్రెస్, మరో తోక పార్టీలు సిపిఐ లాంటివి, ఇంతమంది ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్రంగా ఒక పార్టీని ప్రారంభించి పెనుమార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే సరికొత్త శకాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మొగ్గలోనే తుంచేయాలని, అడుగడుగున వేధించాలని చంద్రబాబు నాయుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు, పన్నని కుట్ర లేదు. కానీ ముఖ్యంగా భావించాల్సింది చంద్రబాబు నాయుడు చేస్తున్నవన్నీ కూడా అవుట్డేటెడ్ పాలిటిక్స్, కాలం చెల్లిన రాజకీయాలు. అవి ఇప్పటికీ పదునుగానే ఎదుటివాడి కుతిక తెంచుతుందని భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకు మించినటువంటి రాజకీయ ఎత్తుగడలు వ్యూహరచన చేయగల యువతరం దూసుకొచ్చిన విషయం ఆయనకు తెలియదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన వెన్నంటి ఉండేవారు, ఆయనకు చేదోడు వాదోడుగా ప్రతి కష్టంలో నిలబడటానికి ముందుకొచ్చేవాళ్లు. దాదాపు 100-125 మందికి పైగా ఆయన అంగరక్షకులుగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలుగా వచ్చారు. మిగతా ఒక 30-40 మంది దాదాపుగా సీనియర్లు ఉంటే ఉండవచ్చు, అంటే గతకాలపు రాజకీయాలు చూసిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు. కానీ మిగిలిన వారందరూ కూడా సుశిక్షితులైనటువంటి వైసీపీ కార్యకర్తలుగానే రంగంలోకి వచ్చి నిలబడ్డారు. కానీ తెలుగుదేశం పరిస్థితి అది కాదు. తెలుగుదేశం ఇంకా పాతకాలపు రాజకీయాలనే నమ్ముకొని పాతకాలపు నాయకులనే ముందు పెట్టి నడుస్తున్నటువంటి పార్టీ. అసలు ఆ పార్టీ అధినేతే 3 కాళ్ల ముదుసలి. ఆ పార్టీకి నాయకత్వ లోపమే ఇవాళ పెనుముప్పుగా పరిణమించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా ఆ పార్టీ రాజకీయాల్లో మార్పులు రాకపోగా కుట్రలు, కుతంత్రాలు, వంచన, దగ, మోసం వీటన్నిటి పునాదులుగానే ఇంకా మనుగడ సాగించాలని అనుకోవటమే దౌర్భాగ్యం. ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంలో
అసెంబ్లీలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్, అసెంబ్లీ జరిగినటువంటి తీరు విధానం ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఏకాకిని చేసి వేధించి విసిగించి వ్యంగ్యం వెటకారంతో అసలు మానసికంగా కుంగదీయాలని చూసి ఆయన చివరికి విసిగెత్తిపోయి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లిపోయి 2 చేతులు జోడించి బయటికి వెళ్లిపోయేలా చేసినటువంటి నీచ నికృష్ట రాజకీయం తెలుగుదేశం పార్టీది, ఆ పార్టీ అధినేతది. ఇవన్నీ చీము నెత్తులు ఉన్నవాడు, అన్నం తినేవాళ్ళు ఎవరైనా మర్చిపోగలరా? ఇవాళ అవన్నీ మర్చిపోయి కక్ష రాజకీయాలు చేస్తున్నారు, కక్ష పూరిత రాజకీయాలు నడుపుతున్నారు. అంటే సగటు మనిషికి ఎవరికైనా తను అనుభవించిన కష్టం, నష్టం, బాధ, కోపం, ఆవేశం ఇవన్నీ మామూలుగా వెళ్ళిపోతాయా? చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా మిగలనీయకుండా 23 మందిని ఒకేసారి, భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగనట్టుగా 23 మందిని కొనేసి అందులో 4కి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర. దీన్నంతా చాణుక్యమని పొగిడినటువంటి ఎల్లో మీడియా. చంద్రబాబు ఏది చేసినా, ప్రతిపక్షాన్ని దెబ్బతీసినా లేదా ప్రతిపక్షం పార్టీ నాయకుడిని తూలనాడినా, విమర్శించినా అదంతా రాజకీయ చాణుక్యం. ఆయన్ని జైలుకు పంపడం రాజకీయ చాణుక్యం. 16 నెలల పాటు బెయిల్ ఇవ్వకుండా, భారతదేశ చట్టాల ప్రకారం 90 రోజుల్లో బెయిల్ రావాలి, హంతకుడికి కూడా బెయిల్ రావాలి. కానీ 16 నెలల పాటు బెయిల్ రాకుండా వరుసన ఒకదాని వెంట ఒకటి ఛార్జ్షీట్లు వేస్తున్నామని చెప్పి అసలు భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా 16 నెలల పాటు జైల్లో ఉంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీది. ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయే అంశాలేనా? ఎలా మర్చిపోతారు? కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశంతో చేతులు కలిపి కుట్రలకు, కుతంత్రాలకు తెరతీసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ పేరుతో జగన్మోహన్ రెడ్డిని వేధించడం ప్రారంభించిన తర్వాత, జైల్లో పెట్టడానికి ఎర్రన్నాయుడు లాంటి వాళ్ళని మరి చంద్రబాబు నాయుడు ప్రయోగించిన తర్వాత ఆయన అనుభవించిన క్షోభ, కుటుంబానికి దూరమై చేయని తప్పుకు, అసలు తన మీద తప్పు రుజువైతే శిక్ష అనుభవించవచ్చు, కానీ రుజువు కాని తప్పుకు 16 నెలల పాటు జైల్లో శిక్ష అనుభవించాల్సినటువంటి ధైర్యమైన పరిస్థితిని తీసుకొచ్చిన చంద్రబాబును, ఆయన పార్టీని, ఆయన మనుషుల్ని అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి వదిలిపెడతాడని ఎలా భావిస్తారు? జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ స్థానంలో ఏ వ్యక్తి కూర్చున్నా, ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని దాదాపుగా అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు మాత్రం ఇవన్నీ కుట్ర రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు. నిజమే, తను సీట్లో కూర్చొని కూడా చేసింది అదే. జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధించి కుట్రలు, కక్షలతో, కార్పణ్యాలతో ఎంతగా ఆయన్ని ఒంటరిని చేసి, ఏకాకిని చేసి రాజకీయాల్లో తను చాణక్యమని ప్రదర్శించుకున్నారో అవన్నీ మర్చిపోయి ఇప్పుడేదో మౌన మునిలా జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలంటే అది వీలయ్యే అంశం కాదు. ఆట మొదలైంది. ఎర్రన్నాయుడు సోదరుడుగా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగినటువంటి అచ్చెన్నాయుడు 150 కోట్ల స్కామ్లో ఇరుక్కొని ముందుకు వెళ్లలేక, వెనక్కి కెక్కలేక జైలు పాలైన పరిస్థితి. 2 రోజులుగా ఎల్లో మీడియా చర్చల్లో సవాళ్లు, పెను సవాళ్లు. కోర్టులు ఏ విధంగానైనా ఆయన్ని పునీతుడని చెప్పి బయటికి తీసుకొస్తాయని కొంతమంది, ప్రభుత్వానికి ఎదురుదెబ్బ జరుగుతుందని మరికొంతమంది. కానీ రికార్డులను ఎవరూ మార్చలేరు. ఇది మటు ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంగా చాలా పకడ్బందీ వ్యూహరచనతో 1కి 2 సంస్థల ద్వారా విచారణ జరిపించి మరి రికార్డులు తయారు చేయించారు. వాటిని మాత్రం కోర్టులు మరి కాదనలేకపోవచ్చు, మార్చలేకపోవచ్చు. సాక్ష్యాలు, రుజువులు చూసిన తర్వాత తీర్పులు సక్రమంగానే చెప్తాయని భావించాలి. ఇప్పుడు తాజాగా ఈరోజు జరిగినటువంటి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టులో కూడా
పూర్తి సాక్ష్యాధారాలు అన్నీ సేకరించిన తర్వాతే, ఎక్కడో నాగాలాండ్ ప్రభుత్వం, ఎక్కడో ఆర్టీఐలు, ఎక్కడో మరి ఇన్సూరెన్స్ కంపెనీలు, వీటన్నిటి ద్వారా లేఖలు, రికార్డులు స్వాధీనం చేసుకున్న తర్వాతే వారి మీద కేసు పెట్టడం జరిగింది, అరెస్టు చేయడం జరిగింది. ఈ చక్రబంధంలోంచి వారు బయట పడాలంటే కోర్టులు అంత ఈజీగా వారికి బెయిల్ ఇవ్వటం కానీ లేదా మరి కోర్టులు ఈ కేసులు కొట్టేయటం కానీ జరగకపోవచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇది 1-2 అంశాలతో లేదా 1-2 ఇన్సిడెంట్స్తో ఉదంతాలతో ఆగిపోయేటువంటి విషయం కాదు. ఖచ్చితంగా ఈ పరంపర తెలుగుదేశం పార్టీ అధినేత వరకు కొనసాగుతుంది. అధినేత, ఆయన కుమారుడు సవాళ్లు విసరటం, పెను సవాళ్లు చేయటం, ఏడాదిగా ఏం చేయలేకపోయాడు, మరి ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది, అవినీతిని తవ్వి తీయచ్చు, కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు అని సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి. సవాళ్లు స్వీకరించి ఇవాళ అరెస్టులు ప్రారంభమయ్యాయి. దీన్ని మరి అనేక వక్రభాష్యాలతో, అనేక అంశాలతో ప్రజల ముందుకు వచ్చి ఎంత ఏడ్చినా రోధించినా గతమంతా చూసినటువంటి ప్రజలు, చరిత్రంతా తెలిసినటువంటి ప్రజలు ఒక్క కంటి చుక్క రాల్చకపోగా సానుభూతి ప్రదర్శించటం లేదంటే ఏదో అద్దెకు వచ్చిన కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది కార్యకర్తలు తప్ప ఎక్కడా ప్రజాస్పందన లేకపోవటమే ఈ మొత్తం ఉదంతాలకి, ప్రభుత్వానికి మద్దతు ఉందని చెప్పడానికి నిస్సందేహంగా సాక్ష్యం, రుజువు. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అనవసరపు బెంకపు మాటలు మూర్ఖంగా ప్రవర్తించకుండా తన నైజాన్ని మార్చుకొని, ఒకవేళ తమ పార్టీ నాయకులు పునీతులైతే కోర్టులో తేల్చుకోవచ్చు. వాళ్ళు పులుగడిగిన ముత్యాలైతే ఖచ్చితంగా బయటికి వస్తారు. లేదు అవినీతి పంకెలంలో కురుకుపోయి ఉంటే తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. అంత మాత్రం దానికి వారేదో తప్పుడు అరెస్టు చేసిన విధానం తప్పు, ఆయనకేదో ఆరోగ్యం బాగలేదు, ఈయనకు అరెస్టు చేసిన ప్రతివాడికి ఆరోగ్యం బాగలేదని చెప్పుకుంటూ పోతున్నది తెలుగుదేశం పార్టీ. ఎవరికి ఆరోగ్యం బాగుంది? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా ఆయనకు ఆరోగ్యం బాగుండదు, లోకేష్ని అరెస్ట్ చేసినా ఆరోగ్యం బాగుండదు. కాబట్టి ఆరోగ్యం బాగలేదు లేదా వాళ్ళని అరెస్ట్ చేసిన విధానం తప్పు, ఇవన్నీ పనికి మాలిన వాదనలు తప్ప పనికొచ్చేటువంటి అంశాలు కాదు. ఇప్పటికైనా తమ వెంటాడి వేటాడి వేధించి విసిగించి ప్రజల్లో పలచన చేయాలని, చులకన చేయాలని, ఆత్మ న్యూనతతో రాజకీయాల నుంచి తప్పుకోలేలా చేయాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతో ఇంతో తన నైజాన్ని ప్రదర్శించకపోయినా కనీసమైనటువంటి స్పందనైనా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అరెస్టులు తప్పవు, ఈ పరంపర కొనసాగుతుందని వైసీపీ చెబుతోంది. చూద్దాం రానున్న రోజు.